శ్రీ గురుభ్యో నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మేషరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, సహజంగా ఈ కుజుడు ఈ స్వక్షేత్రంలో ఉన్నట్లయితే జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అది పైగా కేంద్ర స్థానం అయి ఉండాలి. అయితే మేషము, వృశ్చికము లేదా మకర రాశి సంచారం ఉన్నప్పుడు జన్మజాతకంలో ఆయా సమయాల్లో పుట్టినట్లయితే గనక అది కేంద్ర స్థానం కింద వస్తే పంచమహాపురుష యోగాలలో ఒకటైనది రుచిక మహాపురుష యోగము. అంటే కుజుడు ఇచ్చేటువంటి మంచంతాను, భూ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, ఇతర ఏవైతే బాగుండాలో అవన్నీ కూడా మంచిగా లభించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కోపతాప నిర్ణయాలు అత్యధికంగా ఉంటాయి. ఈర్ష, ద్వేష ఒకళ్ళ మీద పెరిగే అవకాశం ఉంటుంది. అన్యాయాన్ని తట్టుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయిన వాళ్ళు కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందంటే ఒక పోరాట తత్వాన్ని కలిగి ఉంటారు. తప్పు జరగకూడదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఇందు మూలంగా కాస్తంత వ్యతిరేకత అంశాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మంచి పేరుని, గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా మంచి ఆలోచనలు, మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. మీ పేరు మీద స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి లేదా అమ్మకం ఉంచడానికి, అమ్మటానికి అనుకూలమైనటువంటి కాలం. ఇంతకు పూర్వం నుంచి ఏమైనా బేరానికి ఉంచినట్లయితే ఈ సమయంలో అమ్ముకోగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మంచి ఆదాయాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: జన్మజాతకంలో దోషాలు ఏమున్నాయో తెలీదు, మాకు మాత్రం పనులు కావటం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం సాగటం లేదని అనుకున్నవారు ప్రత్యేకంగా ఈ వారంలో ఒక 4 రోజుల పాటు మంచినీళ్లను దానం చేయండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్యం దీపారాధన చేయండి. దీని వలన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అందుమూలంగా ఉద్యోగం అవకాశం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపూర్వకంగా ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణపూరితమైన వాతావరణం సంభవించే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ ఆరోగ్య విషయాలు కావచ్చు, వాళ్ళ వ్యవహార నిమిత్తం కావచ్చు, విసిగి వేసారిపోయే అంశాలు తారసపడవచ్చు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ తప్పు చేస్తే మాత్రము మీరు సహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో నిర్ణయాలను చేయగలుగుతారు. దానికి తగినటువంటి ధనాన్ని, ప్రోద్బలాన్ని, సహకారాన్ని మీరు వాళ్ళకి అందించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.